2 ఇయర్స్ చిన్నారి ఒక్కసారిగా మిస్సింగ్. తన పెంచుకున్న పెట్ డాగ్ మాత్రం తిరిగొచ్చింది. అసల ఈ కేస్ ఆంధ్రాలో ఇంత సెన్సేషన్‌గా ఎందుకు మారింది తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ వసంత్. సో రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో అందరి రేటింగ్స్ అన్ని అట్రాక్ట్ చేస్తున్న కేసు ఏంటంటే మన కాకినాడ డిస్ట్రిక్ట్లో జరిగిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు. తుని మండలంలో ఉండే ఈ 2 years ఓల్డ్ జ్ఞానేశ్వరి అనే చిన్న పాప అయితే జూన్ 7వ తారీఖున అయితే మిస్ అయిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారంటే ఇంటి దగ్గర ఆడుతున్న టైంలోనే పాప మిస్ అయిందని అయితే చెప్తున్నారు. సో పాపతో పాటు వాళ్ళు పెంచుకుంటున్న పెట్ డాగ్ కూడా వెళ్ళిపోయింది అనమాట పాప వెంటే. ఫ్యామిలీ మెంబర్స్, పోలీసెస్, అలాగే వాళ్ళ ఊర్లో ఉన్న విలేజెస్ అందరూ కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా, మీ డాడీ రెక్కలు విరిచావా, మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. ఒక్క ప్లేస్ అని కాదు, ఫారెస్ట్ ఏరియాస్, వాటర్ పిట్స్, హిల్స్ అన్ని ప్లేసెస్ లో కూడా సెర్చ్ అయితే చేస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్స్, డ్రోన్స్, ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా రంగంలో అయితే దిగాయి. పోలీస్ కూడా స్పెషల్ టీమ్స్ అయితే అలాట్ చేస్తున్నారు. ఈ కేసులో మిస్టరీ ఏంటంటే పాపతో వెళ్ళిన పెట్ డాగ్ కొన్ని రోజులకి తిరిగి అయితే వచ్చేసింది అనమాట. పాప మాత్రం కనిపించలేదు. రిపోర్ట్స్ ప్రకారం పాపని ఆ డాగ్ ఫారెస్ట్ సైడ్ కి తీసుకెళ్లి ఉండొచ్చని అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. దీంతో కేసు మరింత మిస్టరీగా అయితే మారిందనమాట. ప్రస్తుతం పోలీసులు 2 యాంగిల్స్ లో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పాప నిజంగానే తప్పిపోయిందా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న ఈ 2 యాంగిల్స్ లో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. పాప గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి 1 lakh రివార్డ్ అయితే అనౌన్స్ చేశారు. సునకం మళ్ళీ వెనక్కి వచ్చింది కదా, ఇది ఇప్పుడు వచ్చింది, ఏమైంది చెప్పండి ఒకసారి. నన్ను ఎప్పుడు వచ్చింది? రావడం అయితే వచ్చింది సార్, టైం అయితే చూడలేదు మేము. వచ్చి మిమ్మల్ని కలిసిందా? వచ్చి రాగానే నా సైడే వచ్చింది కదా, పాప కూడా వచ్చిందేమో అన్న ఆనందపడిపోయి కొంచెం కుక్క వచ్చింది అన్నాను సార్. కుక్క వచ్చింది అందులోని అది అక్కడ నుంచుంటే పక్కకి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తే అది అటాక్ చేసింది సార్ నా మీద. అవును సార్, వచ్చింది సార్. కరడంతో ఎప్పుడైతే కరిచిందో మళ్ళీ బెదిరిస్తే పారిపోయింది సార్. మా ఆయనగోరి మీద కూడా అలా పరిగెడితే మా ఆయనగోరి మీద కూడా అరిచిందండి సార్. అరిస్తే అయినా సరే పరిగెట్టారండి సార్. పరిగెడితే ఆ కుక్క అక్కడే ఉన్నదండి సార్. పొడుకున్నదని వీళ్ళు నుంచున్నారండి సార్. ఏం వీళ్ళు చూసి చూపులోనే మాయమైపోయింది సార్. కుక్క అయితే వెళ్ళిపోయిందా మళ్ళీ కుక్క? వెళ్ళిపోయింది సార్. రాత్రి అంతా వెనక్కి వచ్చిందా? రాలేదు సార్. అలాగన్నారని మొత్తం నైట్ నుంచి ఇప్పుడు వరకు ఒక్క నిమిషం కూడా నేను. అంటే పాప ఎక్కడుంటే కుక్క అక్కడే ఉంటది కదా? అవును సార్. అయితే పాప ఒక అంచనా ఉంది సార్. అది మాకు చెప్దామని వచ్చిందో మరి ఏం జరిగిందో తెలీదు. మేము ఇక్కడ అందరం ఎక్కువ మంది ఉండడం వల్ల బెదిరిపోయి పారిపోయింది సార్.
పాప అయితే ఎవరో తీసుకెళ్ళిపోయారు అన్న ఒక డౌట్ సార్. ఇప్పటి వరకు ఈ కేసు మీద హండ్రెడ్స్ ఆఫ్ పోలీసెస్ అయితే పర్సనల్గా సెర్చ్ చేస్తున్నారు. పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. సో ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయితే అవుతుంది. అందరూ ఒకటే కోరుకుంటున్నారు, చిన్నారి జ్ఞానేశ్వరి పాప తిరిగి మళ్ళీ సేఫ్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర రావాలని. సో ఈ కేసు మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.